హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డే 1 టు డే 100. అలానే 100 వీడియోస్ ఉంటాయని కాదు. నేను ఒక గోల్ పెట్టుకున్నాననమాట. ప్రెజెంట్ నా వెయిట్ వచ్చేసి 68 కేజీస్ ఉంది. నేను 58కి రావాలి అని నా విష్. సో ఇది మోస్ట్లీ యావరేజ్గా చూస్తే ఒక 100 డేస్ పడుతుందనమాట. అందుకని నేను 100 డేస్ అని పెట్టుకున్నాను. ఒకవేళ ముందే నేను ఈ గోల్ రీచ్ అయితే మాత్రం నేను ఆపేస్తాను. అందుకని ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది డే 1 అనమాట. ఇవాళ నేను ఏం తిన్నాను, ఎలా తిన్నాను అని. అండ్ గోల్ ఏంటంటే వెయిట్ లాస్తో పాటు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. అలానే మరీ ఏమీ తినకుండా ఉండి తర్వాత ఎక్కువ తినేసేయడము, ఇంకా మజిల్ లాస్ అవ్వడము ఇట్లాంటివన్నీ ఏమొద్దు. సో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట. సో నాతో పాటు ఎవరైనా చేస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. సో ఇవాళ ఏం తిన్నాను ఏంటని చూద్దాం. నేను ఆల్రెడీ ఇది పాస్ట్ 1 మంత్ నుంచి చేస్తున్నాను. కానీ ఇంత స్ట్రిక్ట్గా కాదు. కొంచెం మనం ఒకేసారి స్ట్రిక్ట్గా చేయకూడదనమాట. మన బాడీకి అలవాటు అవ్వాలి. సో కొంచెం మైల్డ్గా చేసేదాన్ని అనమాట. అంటే రోజుకి 3 సార్లు తింటాను యాజ్ యూజువల్గా, కానీ కొంచెం తగ్గించి తినేదాన్ని. నేను లాస్ట్ 1 మంత్లో 3 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. అయినా సరే మరీ స్ట్రిక్ట్ డైట్ కాకపోయినా సరే. కానీ ఇవాళ నుంచి కూడా నేను అదే ఫాలో అవుతున్నాను, సూపర్ స్ట్రిక్ట్ కాకుండా. మీరు కూడా ఫాలో అవుతే కామెంట్ చేయండి. సో లెట్ స్టార్ట్. ఇదైతే ఉదయాన్నే 6:30 to 7 ఈ టైంకి అనమాట. ఫస్ట్ మన బాడీకి కావాల్సింది వాటర్. మనం తినేదంతా మంచిగా డైజెస్ట్ అవ్వాలన్నా సరే వాటర్ మాత్రం ఇంపార్టెంట్ అనమాట. మనం స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉండాలంటే. ఒక 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఇంకా మీకు అన్ని తాగలేమంటే 1 గ్లాస్ మాత్రమే తీసుకోండి. మాకైతే జర్మనీలో ట్యాప్ వాటరే తాగుతారనమాట. కానీ మనం ట్యాప్లోంచి డైరెక్ట్గా తాగాలంటే కొంచెం నచ్చదు కదా. అందుకని మేము బాటిల్స్ తీసుకొస్తున్నాము. ఫిల్టర్ కూడా వాడుకోవచ్చు, మనం ట్యాప్ వాటర్ ఫిల్టర్లో పోసుకొని అలా తీసుకోవచ్చు. నేనైతే 2 వాడతాను, కొన్నిసార్లు బాటిల్స్, కొన్నిసార్లు ఫిల్టర్ వాటర్ అలా. ఈ వీడియో మోస్ట్లీ సూపర్ పర్ఫెక్ట్గా ఏమీ ఉండదు అనమాట. అంటే ఎవ్రీథింగ్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే మా పాప ఇంట్లోనే ఉంది, హాలిడేస్. ఎర్లీ మార్నింగ్ 1 or 2 గ్లాసెస్ వాటర్ మాత్రం కంపల్సరీ. దీంట్లో మాత్రం ఏ చేంజ్ ఉండదు. ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 67.90 అలా ఉంది. ఇంకా అది 68 అని కన్సిడర్ చేసుకుంటున్నాను నేను. ఇదైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మనం 6:37కి వాటర్ తీసుకున్నాం కదా, ఆ తర్వాత ఒక 1.5 అవర్కి ఈ బ్రేక్ఫాస్ట్. ఏం లేదు, రాగి జావా కొంచెం, ఇంకా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కొన్ని పీనట్స్, ఫ్లెక్స్ సీడ్స్. ఇవాళ మా పాపకి ఇంట్లో ఉంది కాబట్టి రాగి జావా నేను కూడా తీసుకుంటున్నాను. రోజు ఇదే ఉండదు, మారుతూ ఉంటుంది. నేను వీడియో ఆన్ చేసుకొని మాట్లాడుతుంటే మా పాప పక్కనే ఉండి నాకు చూపించు, నేను కూడా చూస్తాను అంటుంది. ఇప్పుడైతే నా పక్కనే కూర్చొని మాటలు చెప్తూ తినిద్ది అనమాట. నేను తింటేనే తినిద్ది. నా ఒపీనియన్లో అయితే వెయిట్ లాస్ అవ్వడానికి మనం స్ట్రిక్ట్ డైట్ అవసరం లేదు. మనం తినే దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఉండేవి కొంచెం లిమిటెడ్గా తినాలి. మెయిన్ పోర్షన్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు రాగి జావ అయినా సరే హెల్త్కి మంచిదని చెప్పేసి ఎక్కువ తినకూడదు. కొంచెమే, ఒక చిన్న బౌల్. నేను 1 మంత్ బ్యాక్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఈ 1 మంత్లో స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివన్నీ అసలు ఆపేసాను. ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ చేసుకుంటే ఇలానే ఒక చిన్న బౌల్ తీసుకుంటాను అనమాట, అంతే. ఇప్పుడైతే లంచ్ టైమ్. బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ 8:30కి తిన్నాం కదా. లంచ్ వచ్చేసి 12:30, 1 ఆ టైంకి తీసుకుంటున్నాను. లంచ్లో ఫస్ట్ ఏదైనా వెజిటేబుల్స్ అనమాట, కీరా కానీ క్యారెట్ కానీ ఏదైనా సరే. ఇవాళ అయితే నేను ఒక కప్ ఆఫ్ రైస్, చికెన్ కర్రీ. రైస్ కొంచెం చూడడానికి ఎక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను బౌల్లో పెట్టి మెజర్ చేసి పెట్టుకోలేదనమాట. జనరల్గా గెంటుతో పెట్టుకున్నాను, ఎందుకంటే 1 మంత్ నుంచి మెజర్ చేసుకుంటూనే ఉన్నాను కాబట్టి నాకు తెలిసిపోయింది ఎంత పెట్టుకోవాలి అనేసి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత స్నాక్ టైమ్. మాకైతే స్ట్రాబెర్రీస్ సీజనల్ ఫ్రూట్స్ అనమాట. ఇప్పుడు కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయి. అంటే ఒక 1/2 kg స్ట్రాబెర్రీస్ ఒక 1 euroకి అనమాట. ప్రస్తుతానికి అలా ఉన్నాయి. మామూలుగా అయితే 2.5 euros, అంటే ఒక 250 రూపీస్ అలా. 250 రూపీస్ అలా ఉంటాయి అనమాట ఒక 1/2 kg. ఇవాళ 1/2 kg ప్యాకెట్ 100 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో.
ఇంకా గ్రేప్స్, గ్రేప్స్ మాత్రం కొంచెం తక్కువే తినాలి. ఎందుకంటే అవి న్యాచురల్ షుగర్స్ కదా! స్ట్రాబెర్రీస్ అలాంటివి ఎక్కువ తిన్నా ఏం కాదు కొంచెం. గ్రేప్స్, ఇంకా ఎక్కువ స్వీట్ ఉన్నవి బనానాస్ ఇవి మాత్రం కొంచెం తక్కువ తింటేనే మంచిది. ఇది స్నాక్ టైం ఆల్మోస్ట్ ఒక 4:00 ఆ టైంకి అనమాట. ఇప్పుడు నేను చూపించేది మాకు ఇక్కడ ఫ్రూట్స్ ఎలా వస్తాయి ప్యాకింగ్ అని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి కవర్తో ప్యాక్ చేసి ఇస్తారనమాట. కవర్ పైన ఉంటుంది ఎన్ని గ్రామ్స్ అని. ఫ్రూట్స్ తిన్న తర్వాత ఒక 1 అవర్ ఉండేసి ఆ తర్వాత నేను ఇట్లా హాఫ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను అనమాట. ఇది వీడియోలో చూడడానికి పెద్దగా అనిపిస్తుంది. దీనిపైన కొంచెం ఉప్పు, కారం, కొంచెం లెమన్ అలా వేసుకొని తింటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 8:30కి డిన్నర్ తీసుకుంటాము. అదేంటంటే బ్రింజల్ టొమాటో కర్రీ, పాలకూర పప్పు, కొంచెం రైస్. కర్రీ ఎందుకంటే అలా నేను ఒక చిన్న బాక్స్లో పెట్టి ప్లేట్లో వేసాను, అందుకే అది సర్కిల్ షేప్లో ఉంది. ఇంకా ఆకుకూరలు అవి కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి మంచిది కదా. సో పాలకూర పప్పు, కొన్నిసార్లు అయితే పాలకూర అది తిన్నా కూడా మంచిది. పాలకూర కర్రీ అలా నేను మా పాప ఇద్దరం కలిసి తింటున్నాము. నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఏ కూర ఇదేం కూర ఇదేం కూర అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ. నాతో పాటు ఈ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇంతటితో బాయ్. రేపటి నుంచి కూడా నియర్లీ 100 days వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి, రోజుకొకటి ఎర్లీ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.